ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినేము గలవానిని ఆయన రక్షించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో దేవుని స్వభావం రెండు గొప్ప విషయాలుగా వ్యక్తమవుతుంది. ఒకటి, దేవుడు కింద పడిన వారిని లేవనెత్తుతాడు. రెండు, వినయము గల వారిని రక్షిస్తాడు. మన జీవితంలో కొన్నిసార్లు పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పడిపోయినప్పుడు మనకు మన బలహీనత తెలుస్తుంది. దేవుని బలం కావాలని మనం అర్థం చేసుకుంటాము. ఈ సమయంలో దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన చెప్తున్నాడు, నీవు పడిపోవడాన్ని నేను చూస్తున్నాను, కానీ నేను నిన్ను లేవనెత్తుతాను. దేవుని చూపు మన కింద స్థితి మీదే ఉంది. ఎందుకంటే ఆయన మనలను దాని నుండి పైకి తీయాలనుకుంటాడు. దేవుడు మనలను ఎత్తి పెట్టడమే కాదు, వినయంతో ఉండడం నేర్పించడానికి కూడా ఆ పరిస్థితిని అనుమతిస్తాడు. దేవుడు శక్తివంతుడే అయినా ఆయన దృష్టి వినయంతో నిండిన వారిపైనే ఉంటుంది. మనిషి స్థానం, సంపద, బలము దేవునికి ముఖ్యం కాదు. హృదయం వినయంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. వినయం అనేది దేవుని ముందర మన హృదయం తలవంచడం. అది బలహీనత కాదు, దేవుని బలంపై ఆధారపడడం. ఇలాంటి హృదయం దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, కానీ వినయం గలవారిని రక్షిస్తాడు. ఉదాహరణకు, మనష్షే మొదట చాలా గర్విష్ఠుడు. విగ్రహారాధన చేశాడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. దీని ఫలితంగా శత్రువులు వచ్చి అతన్ని బంధించి చెరలోనికి తీసుకుపోయారు. అక్కడ అతడు దేవుని ముందు వినయముతో తన తప్పును అంగీకరించాడు. దేవుడు అతని ప్రార్థన విని తిరిగి రాజ్యమునకు చేర్చాడు. అలాగే పౌలు మొదట క్రైస్తవులను హింసించాడు. తన మతపరమైన జ్ఞానాన్ని బట్టి గర్వించాడు. కానీ దమస్కు మార్గంలో యేసుక్రీస్తును చూశాక తన తప్పు గ్రహించాడు. ఆ తర్వాత వినయంతో యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రపంచానికి చాటాడు. గర్వంతో నాశనానికి చేరినవాడు వినయంతో రక్షకుని సేవకుడయ్యాడు. ప్రియులారా, ఎవరైనా పడిపోయినప్పుడు నిరాశపడకూడదు. దేవుడు మన పతనాన్ని గమనిస్తాడు, కానీ వినయంతో ఆయనను ఆశ్రయిస్తే అదే పతనం మనం లేపబడ్డ స్థితిగా మారుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని. ప్రియులారా, దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. యేసయ్య తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలననైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, తన్ను తాను హెచ్చించుకొని వాడెవడో వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడు హెచ్చింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పడిపోయిన వారిని నీవు లేవనెత్తుదు అని, వినయము గల వారిని రక్షించుదు అని, వినయం అనేది నీ ముందర మా హృదయం తలవంచడం అని, అది బలహీనత కాదు కానీ నీ బలంపై ఆధారపడడం అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మహోన్నతుడవైనను దీనులను లక్ష్యపెట్టుదువు గనుక, నీవు దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగుదువు గనుక, నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, నీవు మహాప్రభావము గలవాడవని
మేము నీ మార్గములను గూర్చి గానము చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు భయపడు వారి మీద నీ కనికరము తరతరములకు ఉండును గనుక, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించుదువు గనుక, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు కృపచూపమని, నీ చేయి చాపి మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.